మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ తన గురించి తెలుసుకున్న తర్వాత అందరికి మీ లవర్లు ఇంపార్టెంట్ ఏమో, నాకు మాత్రం నా బర్రెలే ఇంపార్టెంట్. బర్రెలక్కంటారా బాబు. హాయ్ ప్రిన్సెస్ సిరి, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? సో అంటే నాన్నగారు లేకపోవడం ఏంటి, అంటే వదిలేసారా లేకపోతే నాన్నగారే లేరా, ఏంటి ఆ స్టోరీ ఏంటి చెప్పు. లేడక్క, నాన్నగారు లేరు అంటే ఎప్పుడు, ఎలా జరిగింది, ఏమైంది? వేరే ఆమె తీసుకొని వెళ్ళిపోయిండు. అంటే వేరే మ్యారేజ్ చేసుకున్నారా? ఆయన చిన్నప్పటి నుంచి ఎఫైర్స్ పెట్టుకుంటున్నాడు అక్క చాలా మంది దగ్గర. ఇప్పుడు మగతోడు లేని అమ్మాయిలు ఎట్లా చూస్తారు? బయట ఏమంటున్నారు? బయట నుంచి నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావు? ఆ అక్కకి కాల్ చేసి నా గురించి మస్తు బ్యాడ్గా చెప్పిరంట. వాళ్ళంతే, జనాలు అలానే ఉంటారు. నీ గురించి ఇట్లా బ్యాడ్గా చెప్తురంటే నాకు ఇంకా మస్తు బాధ అనిపించింది అక్క. మా బతికేదో మేము బతుకుతున్నాం, ఉపవాసం ఉప్పుడు ఉన్నాం, కానీ వేరే వాళ్ళ దగ్గర మేము చేయి జాచి బతకలేదక్క. లేనిపోని వాళ్ళు ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. పిచ్చలమవుతున్నాం అక్క చాలా వరకు మేమైతే. అక్కడ మా మమ్మీది ల్యాండ్ కేసు, ఇక్కడ నా కేసు, మా మధ్యలో మా మమ్మీ అయితే చాలా సఫర్ అవుతుంది. మీ బిడ్డ బజార్ది, అందుకే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది. ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళందరూ బజార్ వాళ్ళు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ తన గురించి తెలుసుకున్న తర్వాత, తన ఎమోషనల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత, అంటే తన రియల్ లైఫ్లో ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది అర్థమైంది. చాలామందికి ఏంటంటే, మనం ఎంతోమంది యూట్యూబర్స్ని చూస్తాం, క్రియేటర్స్ని చూస్తాము, వాళ్ళు తీసే వీడియోస్ చాలా బాగున్నాయని ఎంటర్టైన్ మనం అవుతుంటాం. కొంతమంది మాత్రం చాలా న్యాచురల్గా, సో ఏదో వీడియో కోసం కాకుండా రియల్ లైఫ్ని రియాలిటీగా కొంతమంది వీడియోస్ చేసి చూపిస్తుంటారు. సో అలా రియాలిటీగా చూపించే వాళ్ళల్లో ప్రిన్సెస్ సిరి, బరెలక్క అని అందరూ పిలుస్తూ ఉంటారు. సో మరి ఈరోజు నాతో పాటు తను ఉన్నారు. అండ్ తన గురించి తెలుసుకున్న తర్వాత తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, తన రియల్ లైఫ్లో తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది మనందరికీ అర్థమైంది. బట్ ఈరోజు తనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రిన్సెస్ సిరి. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఫైన్ అక్క. కానీ చాలా స్ట్రాంగ్ అయ్యావు అయినా కదా. సో ఎంత స్ట్రాంగ్ అయ్యావు? ఏదైనా ఎదుర్కొనేంత స్ట్రాంగ్ అయినక్క. సో ఇప్పటికైనా తెలిసిందా మరి ఎవరు కేసు పెట్టారు, పర్సన్స్ ఎవరు, ఏంటి? ఏం తెలియట్లేదు అక్క, పర్సన్స్ ఎవరు అనేది ఇంకా తెలియదు. అంటే నా డౌట్ ఏంటంటే సిరి, చాలా మంది జాబ్స్ ఇవ్వట్లేదని ధర్నాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా చాలా చాలా మంది ఉన్నారు కదా. సో మరి వాళ్ళపైన ఎగెయిన్స్ట్గా కంప్లైంట్ చెయ్యని వాళ్ళు నీ మీద ఎందుకు ఎగెయిన్స్ట్గా కంప్లైంట్ చేశారని అడిగేవా? అడిగినా, కానీ స్పెషల్గా నాదొక్కటే వైరల్ అయింది కదక్క. నేను సింగిల్గా చేసిన, వాళ్ళు గుంపులుగా చేసిరు కదక్క. నేను సింగిల్గా చేయడం వల్ల అది V6 ఆ ఛానల్ ఈ ఛానల్ వేయడం వల్ల నా పైన స్పెషల్గా ఫోకస్ చేసి కేసు వేసిరు అనమాట. ఇంకా సో అంటే అందులో కేసు వేసే అంత తప్పే ఉందనిపించింది నీకు? నాకు ఇప్పటికి అర్థం కాంది కూడా అదే అక్క. అర్థం కాదు, ఎందుకంటే ఏం అర్థం అవ్వట్లేదు. అడిగినా, నేను అడుగుతూ కూడా ఏం చెప్పట్లేదు. సో కోర్టుకి వెళ్ళావు? వెళ్ళినాక. కోర్టుకి వెళ్ళావు, కానీ ఎలాంటి? ఇంకా నేను 3-4 టైమ్స్ వెళ్ళిన కోర్టుకి, జడ్జి గారు లేరు. సో వాయిదాలు పడుతున్నాయి? వాయిదాలు పడుతున్నాయి. ఇంత చిన్న ఏజ్ లో ఒక కేసు, కానీ నువ్వు భయపడుతున్నావు ఆ కేసు లైఫ్ ఏమవుతుందా అని. భయం ఉంటది కదక్క, మాకు ఇవన్నీ తెలియదు, కేసులు అవన్నీ. సడన్ గా ఒకసారి అయ్యేసరికి ఏంటి లైఫ్ ఏంటి అని ఇంకా భయం అయింది అనమాట. ఇంకా సో అంటే ఈ కేసు గురించి, ఆ వీడియో గురించి మాట్లాడుకునే ముందు ఫ్యామిలీ నుంచి వద్దాం. ఓకే అక్క. ప్రాపర్ నాగర్ కర్నూలు అక్క. నాగర్ కర్నూలు, పుట్టింది పెరిగింది చదువుకునేది అంతా అక్కడ? అంతే, అక్కడే. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ గురించి, నాన్న గురించి, తమ్ముళ్ళ గురించి ఏం చెప్తాం? 2 తమ్ముళ్ళు, మా మమ్మీ, మా నాన్న లేడు. ఇంకా ఏదో కూలీ నాలుగు చేసుకొని బతుకుంటాం ఇంకా. ఓకే. తమ్ముడు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఒక తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నీది డిగ్రీ కంప్లీటెడ్? నాది డిగ్రీ అయిపోయింది. బీఈడి ఎంట్రన్స్ కూడా రాసిన. బీఈడి ఎంట్రన్స్ కూడా రాసిన? బీజీ కూడా రాసిన. అంటే నీకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ కదా? చాలా ఇష్టం అక్క. మరి బీఈడి చేసావు, టీచర్ అవుతావా? ఏమో, ఒకటి కాకపోయినా ఒకటి అన్నట్టు హోప్. ఇప్పుడు రాసినా మేబీ వస్తుందో రాదో అనేది కన్ఫర్మ్ చెప్పలేం కదా అక్క. కట్ ఆఫ్ ఎట్లా పెడతారు ఏంది అనేది తెలియదు కదా మనకి.
అది లేకపోయినా ఏదో ఫ్యామిలీని పోషించుకోవడానికి ఏదో ఒక వే అయితే వెతుక్కోవాలి కదా. అట్లని ఇక రాసిన పీజీ రాసిన, బీఈడి రాసిన. సో అంటే నాన్నగారు లేకపోవడం ఏంటి అంటే వదిలేసారా లేకపోతే నాన్నగారే లేరా ఏంటి ఆ స్టోరీ ఏంటి చెప్పు. లేడక్క. నాన్నగారు లేరు అంటే ఎప్పుడు ఎలా జరిగింది ఏమైంది? వేరే ఆమెను తీసుకొని వెళ్ళిపోయిండు. ఓహోహో, అంటే వేరే మ్యారేజ్ చేసుకున్నారా? తెలియదక్క మాకు ఇంకా. అంటే ఎంత నీ ఏజ్ ఎంత అప్పటికి? ఆయన చిన్నప్పటి నుంచి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నాడు అక్క చాలా మంది దగ్గర. మేము పట్టుకొని ఇంకా కొంచెం వార్నింగ్ ఇవ్వడం, పెద్ద మనుషుల ముందు మాట్లాడడం అట్లా జరిగింది. తర్వాత బాగా స్ట్రిక్ట్ చేసినాం అనమాట, ఎక్కడికి వెళ్ళకుండా. ఇంట్లో సంపాదించిన కొంచెం సంపాదన కూడా వాళ్ళకి పెట్టడం, మేము పుట్టలేదు అనడం, మాకు పుట్టలేదు నువ్వు అనడం, మీరు నా పిల్లలు కాదు, ఆమె పిల్లలే నా పిల్లలు అనడం. ఆమెకి ఆల్రెడీ 4 పిల్లలు అక్క. వాళ్ళ హస్బెండ్ కూడా ఉండు. ఏది మొత్తం పైన ఎట్లయిందో బాగా స్ట్రిక్ట్ చేసినాం. పెద్ద మనుషుల ముందు మాట్లాడడం, పోలీస్ కేసు పెట్టడం బాగా స్ట్రిక్ట్ చేసేసరికి ఇంట్లో ఉన్న డబ్బులు, గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా నడి రోడ్డు పైన నిలబెట్టేసి వెళ్ళిపోయిండు మీ నలుగురిని. అప్పటికి నీ వయసు ఎంత? 21 ఉంటుంది అక్క. 2021 అంటే కరెక్ట్గా డిగ్రీ చదువుతున్న టైంలో. డిగ్రీ సెకండ్ ఇయర్లో. డిగ్రీ సెకండ్ ఇయర్లో అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక 3-4 ఇయర్స్ అవుతుందా? 2 ఇయర్స్ అవుతుంది అక్క వెళ్ళిపోయి. 2 ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయిండు. నాన్న ఇష్టమా బాగా? ఒకప్పుడు అక్క, ఇప్పుడు ఇష్టం లేదు. తను నన్ను తిట్టని మాట లేదక్క. అంటే వెళ్ళిపోవడం అయితే 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిండు. నేను 10th 8thలో ఉన్నప్పటి నుంచి ఈ టార్చర్. ఇంకా వెళ్ళిపోవడం, గొడవ పెట్టుకుని బట్టలు తీసుకొని వెళ్ళిపోవడం. ఇక మాకేం అర్థం అయ్యేది కాదక్క. ఇప్పుడు మగతోడు లేని అమ్మాయిలను ఎట్లా చూస్తారు. ఇక మా మమ్మీ ఏమో మా డాడీ వెంట పోవడం, పోయి తోలుకొచ్చుకోవడం. పోయి మా మమ్మీకి కూడా ఏమనిపించింది అక్క, వదిలేసింది ఇంకా పో ఎక్కడైనా. ఇంకా రోడ్డు మీద ఒక చిన్న తడకలతో నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వేసుకొని బతుకుతున్నాం అక్క. అసలు ఇప్పటికి రోడ్డు నుంచి తడకలు ఉంటాయి కదా అక్క, అవి వేసుకొని బతుకుతున్నాం. అట్లా పిల్లల్ని, మా మమ్మీని అందరిని వదిలేసిపోతే రోడ్డు మీద ఎట్లుంటది అక్క? ఇప్పటికీ ఇల్లు లేదు, రెంట్కి ఎక్కడ ఉందక్క, చిన్న ఇల్లు రేకులు వేసుకొని ఉంది. ఇంకా కానీ షాప్ తడకల దగ్గరనే, కానీ అక్కడనే పడుకుంటాం. మూసేసిపోతే సామాన్ ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారు కదా అక్క. ఇట్లా షట్టర్ ఇట్లా ఏం లేదు, తడక అడ్డం పెట్టుకుంటాం ఇట్లా. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఇంట్లో ఉన్న డబ్బులు, ల్యాండ్ కూడా మా డాడీ ఇది బెనిఫిట్ అని వేరే వాళ్ళు తాగిపించి ల్యాండ్ కూడా 10 గుంటల భూమి ఉంటుంది అక్క, అది రాపిచ్చేసుకున్నారు మాకు తెలియకుండా వాళ్ళే. ఇప్పుడు భూమి కూడా లేదు. కోర్టులో కేసు వేసినాం అక్క. ల్యాండ్ విషయంలో మాకు ఉండేదే అది, కానీ సచ్చిన్నాడు. వేరే వాళ్ళ పొలంలో పెట్టుకునే బదులు మాకెంతో కొంత ఉంటే మా పొలంలో మేము పెట్టుకోవడం వేరు కదక్క. అది కూడా లేకుండా ఊర్లో కొంతమంది చేసిన కుట్రల వల్ల పొలం వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా మా మమ్మీ ఇక కోట్లు అవి ఇవి తిరిగి పిచ్చలం అవుతున్నాం అక్క చాలా వరకు మేమైతే. అక్కడ మా మమ్మీది ల్యాండ్ కేసు, ఇక్కడ నా కేసు. మా మధ్యలో మా మమ్మీ అయితే చాలా సఫర్ అవుతుంది. తనకి హెల్త్ కూడా బాగుండదు అక్క, ఆస్తమా ఉంది అంటారు అక్క. బయట కూడా మస్తు మాటలు అంటారు, తెగిడిచినాయి అవి ఇవి ఇంకా ఏమేమో. బయట ఏమంటున్నారు? బయట నుంచి నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావు? కీర్తి అక్క దానిలో ఇంటర్వ్యూ ఇచ్చినక్క. నేను ఆ అక్కకి కాల్ చేసి నా గురించి మస్తు బ్యాడ్గా చెప్పిరంట. బాధపడకూడదు, చెప్పు, పర్వాలేదు. వాళ్ళంతే, జనాలు అలానే ఉంటారు. కీర్తి అక్క కాల్ చేసి నీ గురించి ఇట్లా బ్యాడ్గా చెప్తురంటే నాకు ఇంకా మస్తు బాధ అనిపించింది అక్క. మా బతికేదో మేము బతుకుతున్నాం, ఉన్నదో లేదో తింటున్నాం. రోడ్డు మీదకి వచ్చినా కానీ ఏదో ఆ చిన్న షాప్లో 10 ప్లేట్లు 5 ప్లేట్లు ఎక్కువ నడవదక్క గిరాకి. 3 పిల్లల్ని చదివించుకుంటూ మా బతుకు మేము బతుకుతున్నా కానీ అక్కకు స్పెషల్గా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఎవరికొందో నాకైతే ఇప్పటికి అర్థమైతలేదు అక్క. జనాలకి ఏం పని? మన ఇగో అలా కదా, నువ్వు స్టార్టింగ్ నాకు ఒక మాట చెప్పావు కదా, దేన్నైనా ఎదుర్కొనేంత స్ట్రాంగ్ అయ్యానక్క అన్నావు కదా. సో ఇగో జనాలు ఫస్ట్ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడానికి మాత్రమే ఉంటారు, అర్థమైందా? మనం ఆ టైంలో ఎంత స్ట్రాంగ్గా నిలబడితేనే అంత ఉంటుంది. మనం ఏడ్చామనుకో అవతల ఎదవలకి మనం
కానీ ఇచ్చినట్టే. ఎంత ఉన్నా కానీ మేము తినే ఒక్కరోజు బయట వాళ్ళ దగ్గరకు పోయి ఉపవాసం ఉప్పిడి ఉన్నాం, కానీ వేరే వాళ్ళ దగ్గర మేము చెయ్యి జాచి బతకలేదక్క. లేనిపోని వాళ్ళు ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అక్క. ఇప్పుడు అసలు పట్టించుకోకు, నువ్వు బాగా చదువుకున్నావు కదా, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా. ఇప్పుడు చాలా మంది ఇంకా నా తర్వాత కూడా వేరే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చేస్తారు. రేపు పొద్దున నాకు చెప్పొచ్చు, రేపు పొద్దున అవతల వాళ్ళకి చెప్పొచ్చు. నీకు అర్థం చెప్తారక్క, వాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. వాళ్ళ లైఫే అది. నీకు అర్థమైందా? సో అలాంటి వేస్ట్ పర్సన్స్ గురించి మనం ఆలోచించకూడదు. అర్థమైందా? మా మమ్మీకి కూడా చెప్తారంటక్క, మీ బిడ్డ బజార్ది, అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది, ఇన్స్టాలో రీల్స్ చేసేటోళ్ళు అందరు బజార్ వాళ్ళు అది ఇదని చెప్తారు మా మమ్మీకి కూడా. ఇంట్లో ఫ్యామిలీకి కూడా అంతా చెప్పి మా మమ్మీ కూడా సఫర్ అవుతుంది. నువ్వు మరి ఎంత చక్కగా ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని చాలా చక్కగా చేస్తున్నావు కదా. హాఫ్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఎప్పుడు వేసుకోను కదా అక్క. వాళ్ళకి తెలుస్తుంది కదా. అమ్మకి చెప్పుడు మాటలు వినొద్దని అమ్మకి ఆమె విన్నదక్క, ఆమె పట్టించుకోదు. ఎవరన్నా ఏమన్నా అనుకోని కీర్తక్కకి ఇట్లా రూమర్స్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్తే చెప్పని, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వేందో నాకు తెలుసు, వాళ్ళు మనకు తెచ్చి పెడుతున్నా అని అన్నది అక్క. మా మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు షాప్ లో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటది అక్క. ఫాస్ట్ ఫుడ్ ఎవరు చేస్తారు? మమ్మీ. మాస్టర్ పెట్టుకునేంత లేదక్క, అమ్మాయి చేస్తారా? సో నువ్వు ఏంటి అంటే ఇప్పుడు ఈ బర్రెలు వాటర్ తాకు, కొంచెం వాటర్ నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీ దగ్గరికి రావడానికి అంత భయపడతారు జనం. మనం వీక్ గా ఉన్నాం అనుకో, వాళ్ళకి అదే వీక్ పాయింట్. అర్థమైందా? ఇప్పుడే అడవకూడదు, ఓకే? సో చాలా స్ట్రాంగ్గా ఉండు. అయితే నవ్వు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అమ్మ చూస్తున్నారు, అమ్మ చూసుకుంటున్నారు. సో ఇద్దరు తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడా? ఫైనల్ ఇయరా? ఫైనల్ ఇయర్. సో వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చిన్నవాళ్లే కదా నీకన్నా. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. లేదు అంటే వాళ్ళకి కూడా కోపం, ఎవరు ఏమంటున్నారు అనేది, మగపిల్లలు కదా. సో వాళ్ళు మళ్ళీ అది తీసుకురాకూడదు నువ్వు. సో వాళ్ళు ఇంటి పరిస్థితి అంతా వాళ్ళిద్దరికీ చెప్పి వాళ్ళని కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ అలా చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చిన్న ఆయన వెళ్తాడు అక్క, ఊర్లో కూలి పనులు అవి ఇవన్నీ ఉంటే వెళ్తాడు, కానీ పెద్ద ఆయన పని చేయలేడు అక్క. ఆయనకి కూడా ఆస్తమా ఉంది, ఆయనకి కూల్ పడదు, ఎప్పుడు చూడు వేడి ప్రదేశంలోనే ఉండాలి. ఇంకా చిన్న ఆయన వెళ్తాడు, కూలి వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో పనికి వెళ్తాడు. నేను కూడా ఏమన్నా వెళ్తా అక్క పనికి, పత్తి చేను అవి ఇవేమన్నా ఉంటే కూలి పోతాయి, ఏం ఖాళీగా ఏమి ఉండను. సో మరి అమ్మ మెడికల్గా చూస్తున్నారా? అమ్మ నేను పెద్ద తమ్ముడిని చూసుకుంటున్నారా? ఇంకా వెళ్తాం అక్క, ఒకసారి వెళ్ళినట్టు ఒకసారి వెళ్ళినట్టు, ఇంకా గడుస్తుంటుంది ఇక సిచ్యువేషన్, ఇంట్లో మనీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఇంకా ఏదైనా. సో అంటే నెలకి ఒకవేళ నువ్వు కొంచెం కూలి పనికి వెళ్ళినా, తమ్ముడు కూలి పనికి వెళ్ళినా ఎంతవరకు సంపాదించుకోగలరు? ఫ్యామిలీ మొత్తం అయితే ఒక 10,000 దాకా సంపాదించుకోగలం అక్క. అవి కూడా నేను ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నా హాస్టల్ ఫీజే 4,000. ఇక మా తమ్ముడికి కాలేజ్ ఫీజు, బుక్స్, ఎగ్జామ్ ఫీజు అవన్నీ కలిపి చేతిలో ఏం మిగలట్లేదు, కోర్టుకే కట్టాల్సి వస్తుంది అక్క డబ్బులు. సో మరి ఫుడ్ తినడానికి ఉంటున్నాయా? కడుపు కాలకుండా అయితే బతుకుతున్నాం, వెనకాల ఏం వేసుకోకుండా కడుపు నిండి అయితే తిని ఉండగలుగుతున్నాం. ఇప్పుడు ఈ కేసు గురించి ఎవరేసారు ఏంటి అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. తెలియదు. ఏ పోలీస్ స్టేషన్ అది? ఏ ఏరియా? మా ఊరే పెదకొత్తపల్లి. అక్కడ ఊర్లో పెద్ద మనుషులు ఎవరు అడగడం కానీ, నీ తరపు నుంచి మాట్లాడడం కానీ ఎవరు ఏం చేయలేదా? ఎవరు రాలేదక్క, ఎవరు లేరు కాబట్టి వేసిరు కేసు. వెనకాల ఎవరైనా గట్టిగా ఉంటే భయపడుతుండే కదక్క, మాకు ఎవరు లేరనే కేసు వేసిరు. అంటే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారికి మెయిల్స్ పెడుతున్నారు కదా, ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా, చిన్న సమస్య వచ్చినా ఈ విధంగా పెడుతున్నారు కదా. నువ్వు మంచిగా డిగ్రీ వరకు చేసావు, కేటీఆర్ గారికి ఒక్క మెయిల్ పెట్టచ్చు కదా. పెట్టలేదక్క, అది టీఆర్ఎస్కి ఆపోజిట్లో ఉంది, నన్నే తిడతారని అన్నారు ఇంకా అందరూ. ఎందుకు టీఆర్ఎస్కి ఏంటి ఆపోజిట్లో ఉంది? ఏమో అది ఆపోజిట్ వీడియో అని టీఆర్ఎస్ అది ఇదని అంటారు, కానీ నాకు తెలియదు అక్క పార్టీలు, నాకేం ఆపోజిట్ లేదనేది. నేను నార్మల్గా చేసేసిన అక్క వీడియో. అంటే చదువుతున్నాము, డిగ్రీస్ సర్టిఫికేట్స్ రావట్లేదు, గవర్నమెంట్ ఇంకా నోటిఫికేషన్ చేయట్లేదు అన్నావు కదా. పలానా పార్టీ అని నువ్వేం మెన్షన్ చేయలేదు కదా. చేయలేదు అక్క. సార్ కేటీఆర్ గారికి మరి మెయిల్ పెట్టొచ్చు కదా. పెడతా సార్ ఇలా ఉంది నా సిచ్యువేషను, నాకు ఇలా కేసు పెట్టారు, నేను పార్టీ రిలేటెడ్గా నేను ఏం మాట్లాడలేదు సార్, నా తప్పేం లేదు, నేను చాలా పూర్ ఫ్యామిలీ అమ్మాయిని, నా పరిస్థితి ఇది సార్ అని చెప్తే ఎలా రెస్పాండ్ అవుతారో మనకు తెలుస్తుంది కదా. చేస్తాక్క. నువ్వు ఆ పని చెయ్యి.
ఇప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి బీఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఇంకేమైనా మ్మ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? గ్రూప్ 2 గ్రూప్ 2 గ్రూప్ 3 రాసావా? గ్రూప్ 4 రాసినక్క. గ్రూప్ 4 రాసిన మొన్న. గ్రూప్ 2 ఇంకా ఆగస్టులో ఉంది. నువ్వు ఇంత మెంటల్గా స్ట్రగుల్ అవుతూ ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతూ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు సిరి? చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అక్క. మ్మ్. ఫుల్ నన్ను నేను చూసుకుంటే నేను కాదనిపిస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏంటి చెప్పు? ఫుల్ యాక్టివ్గా ఉండేదాన్ని అక్క. మస్తు కామెడీలు చేస్తూ అందరినీ నవ్విస్తూ అసలు ఇప్పటికీ కొంచెం మర్చిపోయినాక నవ్వడమే నేను. ఎప్పుడు ఏదో టెన్షన్, నెక్స్ట్ ఏంటి అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి భయం అవుతుంది పిచ్చిదాన్ని అయితేనేమో అని. అస్సలు నువ్వు ఇంకా అలా ఏం ఆలోచించకూడదు సిరి. నువ్వు ఎంత బాగా చదువుకున్నావు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు, పేరెంట్స్ని తమ్ముళ్ళని బాగా చూసుకుంటున్నావు కదా. సో మరి నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అలాంటిది ఏం లేదు. ఇది చాలా కింద కమెంట్స్ చూసుకున్నావా? సిస్టర్ ఇదంతా ఏం కాదు ఈ కేసు, సో చాలా తొందరగా ఇదైపోతుంది, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి అని 740 కమెంట్స్లో ఆల్మోస్ట్ అందరూ నీకే మాట్లాడారు. కేసు గురించి టెన్షనే లేదని చెప్పారు. అంటే చూసావా ఎంతమందికి నువ్వు రీచ్ అయ్యావు, ఎంతమంది నీకు పాజిటివ్గా కమెంట్స్ పెట్టారో చూసావా? చూసినక్క చదువుతా కామెంట్స్. మరి నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి కదా. కామెంట్స్ ఒకటే చేస్తారక్క, సపోర్ట్ చేయడానికి ఎవరు రారక్క. అందరూ వస్తారు. టైం వచ్చేటప్పుడు అంతా పాజిటివ్గా జరుగుతుంది. టైం మన చేతిలో ఉండదు కదా. ఎప్పుడు మనకి మంచి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మనకి చెడు జరుగుతుందో తెలియదు. ఏ టైంలో అయినా సరే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆ సిచ్యువేషన్కి మనం ధైర్యంగా ఉంటే మంచి జరిగితే అంతా హ్యాపీయే. చెడు జరిగేటప్పుడు మనం వీక్ అయిపోకూడదు కదా. ఆ టైంలో కూడా స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ఫైటర్వి, నువ్వు ఫైట్ చేయాలి కదా. సో అప్పుడే నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ స్ట్రాంగ్నెస్ ఏంటి తెలుస్తుంది. ఓకేనా? సో ఈ రోజు నుంచి అస్సలు అలాంటివి ఏవి ఆలోచన చేసుకోవద్దు. ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, అమ్మ హెల్త్ని ఎలా చూసుకోవాలి. హైదరాబాద్లో హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి సో పార్ట్ టైంకి ఏమైనా జాబ్ చేసుకుంటాక్క. ప్రమోషన్స్ వస్తే డబ్బులు అడగను. ప్రమోషన్స్ చేస్తాక్క చిన్న చిన్నవి. ప్రమోషన్స్ వస్తే డబ్బులు అడగను. ప్రమోషన్స్ రాకుంటేనే డబ్బులు ఇంటికా నుంచి తీసుకుంటా. మ్యాక్సిమం హాస్టల్ ఫీజు అడగకుండా ఉండడానికే ట్రై చేస్తాక్క. ఇంకెక్కడ లేని సిచ్యువేషన్లో అడగాల్సి వస్తుంది అంతే. సో నువ్వు అలాంటి ఆలోచన ఏం చేయొద్దు. నువ్వు హ్యాపీగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనా? ఓకే అక్క. సో మనం కూడా చూద్దాం, ఏమైనా ఒక మంచి అడ్వకేట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా నీకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉంటే కనుక, మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే నీకు అలాంటి పర్సన్ని ఖచ్చితంగా నీకు అటాచ్ చేస్తాము. సో ఖచ్చితంగా నీ ప్రాబ్లం వెరీ సూన్ సాల్వ్ అయ్యేటట్టుగా మనం ట్రై చేద్దాం. ఒక ప్రయత్నం అయితే స్ట్రాంగ్గా చేద్దాం. సో ఇంకేంటి మరి నీకేం చేయాలని ఉంది చెప్పు. సో అదంతా పక్కన పెట్టేసాయి. ఇప్పుడు మంచిగా బ్రెయిన్ రిలాక్స్ చేసుకో, ఫ్రీగా మాట్లాడు. ఓకే ఓకే అక్క. సో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఎంత బాధపడదాం, ఒక 2 days తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఏదైనా ఒక మంచి సక్సెస్ కొట్టావనుకో ఇవన్నీ అలా గాలి అలా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. ఓకేనా? నీకు వచ్చింది చాలా చిన్న సమస్య. ఆ చిన్న సమస్యని మనం ఎలాగా రిమూవ్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. ఓకేనా? ఓకే. సో నీకు ఇంకా ఏం చేయాలని ఉంది, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని ఉంది? ఫ్యామిలీని అంటే మా తమ్ముళ్ళు ఎట్లనో లేక బతుకుతారక్క. మా మమ్మీనే, ఆమె చిన్నప్పటి నుంచి అయినా ఫుల్ కష్టాలు పడ్డది అక్క. మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళి చూసుకుంటే ఎక్కువ కష్టాలు పడ్డదంటే మా మమ్మీయే. నాకు ఏదన్నా జాబ్ వచ్చినా నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నా మా మమ్మీకి కష్టం అంటే ఏందో తెలియకుండా చూసుకోవాలక్క. ఇంకా తను కాలు కింద పెట్టడానికి కూడా లేకుండా చూసుకోవాలి. చూసుకుంటా అక్క, నాకు నమ్మకం ఉంది. అంతేనా? తన కష్టాలన్నీ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా చేయాలి ఆమె. ఇంకా సో నీకు మంచి జాబ్ వచ్చిన తర్వాత తెచ్చేస్తావు అమ్మని ఇక్కడికి? తెచ్చుకుంటా అక్క, నా దగ్గరనే పెట్టుకుంటా. నీ దగ్గర పెట్టుకుంటా. మరి తమ్ముళ్ళు ఇద్దరు? వాళ్ళు మగపిల్లలు అక్క, ఎట్లనన్నా బతుకుతారు. వాళ్ళని కూడా ఏదో ఒక దానిలో సెట్ చేసేస్తా. సెట్ పెద్ద అయినా బాగానే చదువుతాడక్క. చిన్న అయిననే కొంచెం ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. ఏదో ఒక వర్క్ ఏదో ఒకటి నేర్పించేసి వాడిని అక్కడ సెట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా చూసావా ఇంత అంటే తమ్ముడిని ఏదో ఒక దాంట్లో సెట్ చేస్తారక్క అన్నది ఎంత స్ట్రాంగ్గా చెప్పావు. మరి నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? బాధ అంటే ఇక టెన్షన్స్ ఉంటాయి కదా అక్క. సో ఆ టెన్షన్ ఏం పడద్దు. నువ్వు ఎంత కూల్గా ఎంత బాగుంటే నీ కెరియర్ అంత బాగుంటుంది కదా. ఇంకెవరైనా ఏమైనా ఇంటి ఆఫ్టర్ నీ వీడియో చూసిన తర్వాత నీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఎవరైనా వచ్చారా? ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం కానీ నిన్ను అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా చేశారా? వినయ్ అన్న అని ఉంటాడు అక్క. ఆ అన్న నాకు కేసు అయిన ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. ఆ కేసు కోర్టు వరకు పోకుండా స్టేషన్లోనే
రిక్వెస్ట్ చేసి కొట్టేసేటట్టు చేద్దామని చాలా ట్రై చేసిండు అన్న. సొంతం అన్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు, కేసు అయిందంటే మాట్లాడలే. అన్న అయితే కార్ తీసుకొచ్చి కార్లో తీసుకెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి చాలా హెల్ప్ చేసిండు అన్న మాత్రం. అన్న రుణం అయితే నేను ఎప్పటికి తీర్చుకోలేనక్క. చాలా ఒక సొంత అన్న కూడా చేయలేడు అంతా, చాలా హెల్ప్ చేసిండు. ఇప్పుడు నీదంతా కూడా ఏంటంటే ఫస్ట్ కేసు అనేది కొట్టేయాలి, అంతేనా? ఈ కేసు అనేది క్లియర్ అవ్వాలి. ఓకే, ఇప్పటికొచ్చి జడ్జి గారితో మాట్లాడడం కానీ ఏం కూడా చేయలేదు? ఇప్పటికైతే మాట్లాడలేదు అక్క. ఇంకా అసలు ఏ సిచ్యువేషన్, అసలు కంప్లైంట్ ఏమని ఇచ్చారు? ఏవి లేవు. సోషల్ మీడియా కేసు అని చెప్పిరక్క. సోషల్ మీడియా కేసు ఇలాంటివంటే పిట్టి కేసు కింద రాస్తారు, అంతేనా? అదే అనుకుంటా. చెప్పారా పోనీ పిట్టి కేసు అని? పిట్టి కేసు అని చెప్పలే కానీ సోషల్ మీడియా కేసు అని చెప్పారు. సో అది క్లియర్ అయిపోతుందిలే, దాని గురించి నువ్వు ఇంకేం టెన్షన్ పడద్దు, ఆలోచించొద్దు. సో అమ్మకి నీకు కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అమ్మ ఏం చెప్తుంటారు? ఏం చెప్తుంది, నువ్వు చేసేదైతే నువ్వు చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఎప్పటికైతే ఏం చెయ్యవు. నాకు ఏ విషయమేనక్క, చిన్న విషయం ప్రతి బయటికి వెళ్ళినా, మమ్మీ ఇంట్లో బయటికి వెళ్ళినా ప్రతి ఒక్క విషయం మమ్మీతో షేర్ చేసుకుంటా. నాకు మా మమ్మీ తప్ప వేరే ప్రపంచం అయితే లేదక్క. అన్నీ మా మమ్మీ కాబట్టి, మా మమ్మీ నా గురించి రూమర్స్ చెప్పినా మా అమ్మ నమ్మదక్క. ఫస్ట్ నేనేందనేది మా మమ్మీకి తెలుసు. అంటే రూమర్స్ అంటే ఏంటి, ఏం చెప్తున్నారు రూమర్స్? ఏం క్రియేట్ చేస్తున్నారు? వీడియోస్ బంద్ చేపి అని చెప్తున్నారు అక్క. వీడియోస్ బంద్ చేపి, అట్లా సోషల్ మీడియాలో రావడం మంచిది కాదు, అట్లా చేసేటోళ్ళందరూ గలీజోళ్ళు, మీ పిల్లకు ఆమె చదువుకోలేదు కాబట్టి ఏదైనా నమ్మేటట్టు చెప్పేస్తారు మా మమ్మీకి. చాలా మంది మా ఫ్యామిలీలోనే చెప్తున్నారు కదా అక్క. చెప్పిన మా మమ్మీ ఆ పిల్ల ఏం చేస్తుంది ఆ పిల్లకి తెలుసు, ఆమెకు నచ్చింది చేయని, అది ఒక్కటే నేను చేయనిచ్చేది, ఇంకేం లేదని చెప్తుంది. ఇంకా ఆమె ఫ్రీడమ్ ఆమెకి, నేను తలదించుకునే సిచ్యువేషన్ అయితే తేదు, అదొక్కటి చెప్తుంది అందరికి. ఇంకా సో నీకు ఎలా ఉండాలని ఉంది నీ లైఫ్లో? అంటే ఇప్పుడు నవ్వు అనేది మర్చిపోయినాక అన్నావు కదా, నీకు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అసలు బిఫోర్ నువ్వు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు నువ్వు ఎలా అయిపోయావు, నీకు ఎలా ఉండాలని ఉంది? బిఫోర్ అంటే నేను డిగ్రీ కంటే ముందు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అక్క. ఫుల్ అసలే ఏదన్నా మాట్లాడే సిచ్యువేషన్ వస్తే అది కామెడీయే. ఇంకా నాతో ఎట్లా ఉంటుందంటే, నువ్వు నా పక్కన కూర్చోవచ్చి, నువ్వు నా పక్కన కూర్చుంటే ఫుల్ హ్యాపీగా ఉంటా. అట్లా నేను క్లాసెస్కి వెళ్ళినా కానీ నాకు స్పెషల్గా ప్లేస్ పెట్టేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. ఇది వస్తే మస్తు కామెడీ ఉంటుంది. క్లాస్ వింటుంటే మధ్యలో పంచులు వేస్తారు కదా, అట్లా పంచులు వేయడం. అట్లా అంటేది ఫ్రెండ్స్ కూడా లేరక్క నాకు, మాట్లాడడం లేదు. చాలామంది దూరం అయిపోయారు ఈ డిప్రెషన్ల వల్ల. వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, నేను సరిగ్గా మాట్లాడకపోవడం అవుతుంది. ఫుల్ యాక్టివ్గా తిన్నామా, క్లాస్కి వెళ్ళినామా, చదువుకున్నామా, తిరిగినామా, ఇంట్లో పని చేసినామా అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అన్నీ అసలు ఇట్లా కొడుతున్నట్టుంది మీద. ఇంక ఇది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేం లేవక్క. మా అమ్మ హెల్త్, ఆమె హెల్త్ ఇట్లా నన్ను సెట్ చేసేయాలి, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అమ్మ హెల్త్, ఈ కేసు సెటిల్ అయిపోతే చాలు, ఇంకంతకన్నా ఇంకేం లేదు కదా నీకు టెన్షన్? ఇంకేం లేదక్క. సో ఇంకా నీకేమైనా చేయాలని ఉందా, యాక్టింగ్ కానీ, కమెడియన్గా కానీ? జబర్దస్త్ అంటే ఇష్టం అక్క, చాలా. జబర్దస్త్ అంటే చాలా ఇష్టం. ఆడిషన్స్కి కూడా వెళ్ళిన ఒకసారి కానీ సెలెక్ట్ కాలేదు అక్క. ఎందుకు అంటే ఏమని రిజెక్ట్ చేశారు? ఇంకా ఎందుకు రిజెక్ట్ చేసారో తెలియదు. నేనైతే అక్కడ కామెడీ చేసిన, వాళ్ళు పేపర్లు రాయించుకున్నారు, తీసేసుకున్నారు అంతే. ఇంకా పిలవలే వాళ్ళు నన్ను ఏమని కూడా. అక్కడ రిజెక్ట్ అయింది. ఇంకా వేరే దగ్గర ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ దానికి వెళ్తావు ఆడిషన్కి. అంతే అక్క. ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా రియాలిటీ షోస్లో. షార్ట్ ఫిలిమ్స్లో చేసినట్టున్నావు కదా? చేసినక్క, షార్ట్ ఫిలింలో ఒక దానిలో చేసిన, మంచిగా వచ్చింది అక్క దానికి గుర్తింపు. ఇంకా ఎందుకో నన్ను చూసే మోసం చేయాలనిపిస్తుందేమో అక్క. అన్న కూడా షేర్ ఇస్తా అని చెప్పిండు, నువ్వు నా దాంట్లో యాక్టింగ్ చేయి, నేను నీకు షేర్ ఇస్తా, 50% 50 తీసుకుందాం అన్నాడు. షార్ట్ ఫిలిం మస్తు మంచిగా పోయింది అక్క. ఏం మోసం చేసిండు, ఇంకా డబ్బులు ఇవ్వలే నాకు. నువ్వు నన్ను అడుక్కో, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటుండు. ఇప్పుడు అడిగితే ఎవరతను? వేణు అని ఉంటాడు అక్క, వినోదాల విస్తరాకు యూట్యూబ్ ఛానల్ అన్నదే అనమాట. అది మనది, మనమందరం కలిసి చేసుకుందామని బాగా యాక్టింగ్ చేయించిండు అందులో. నేను తీసిన షార్ట్ ఫిలిం వల్ల 40K వచ్చిర్రు అక్క, 40K సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. నేను కష్టపడ్డా, నువ్వేం చేయలేదు అంటుండే. ఇప్పుడు సో దాంట్లో కూడా ప్రాబ్లం క్లాస్ అక్క. నేను ఏమన్నా క్లాసెస్ ఎగ్గొట్టి కోచింగ్ తీసుకుంటున్నా అక్క, క్లాసెస్ ఎగ్గొట్టి మరీ పోయినా నేను. ఏమో నాకు డబ్బులు వస్తే నా ఖర్చులకు అవుతాయి కదా అన్నట్టుగా క్లాసెస్ ఎగ్గొట్టి మరీ పోతే ఆయన కూడా మోసం చేసిండు. ఇంకా ఇయ్యలే, నువ్వు చేయలేదు, నీ వల్ల నాకు గుర్తింపు రాలేదు, నా టాలెంట్ వల్ల నాకు వచ్చింది, నీదేముంది అని మాట్లాడిండు. ఇంకా తిట్టిండు నన్నే రివర్స్లో. ఆయన పోనీలే, అందరిలెక్క నువ్వు నన్ను మోసం చేసిన, నువ్వేం బాగుపడతావులే అనుకున్నా. ఇంకా అంతకంటే నేను చేసేది ఏముంది అక్క.
ఇప్పుడు బర్రెలు తీసుకోవాలన్న థాట్ నీకే వచ్చింది, ఉమ్. ఆలోచన నీదే. 4 కాస్త 8 అయ్యాయి ఇప్పుడు. కానీ అన్ని అమ్మేసినాం అక్క. ఇప్పుడు ఏమీ కాయడానికి లేవా? కాయడానికి ఇబ్బంది అవుతుంది కదా అక్క. నేను కోచింగ్ తీసుకుంటున్నా, మా మమ్మీ ఆ షాప్ ఉంది, మా డాడీ వెళ్ళిపోయిండు, ఇంకా ఎవ్వరు లేరు. తమ్ముళ్ళకి తెలీదు. మా తమ్ముడు పెద్ద తమ్ముడు చేయలేడు అక్క. చిన్నోడిని చాలా గారాబం చేసిన వాడు చేయలేడు. ఇక నేనే కాబట్టి నేను ఇక్కడ కోచింగ్కి వచ్చిన. మా అక్క కాస్తుండే, మా అక్క వాళ్ళు కొన్ని రోజులు కాసిండ్రు. వాళ్ళైనా ఎవరైనా మనం చూసుకున్నంత చూసుకోరు కదా అక్క. ఉండనులే, మళ్ళీ పరిస్థితులు మంచిగా ఉంటే నేను మళ్ళీ కొనుక్కుంటాను, అమ్మేసినాం మొత్తం ఇంకా. మొత్తం అన్నీ కూడా ఏవీ లేవు. ఓకే, మంచిగా పాలు ఇచ్చేవి కదా. అప్పుడు ఎంత వచ్చేది వాటి మీద? వచ్చేదక్క మంచిగా మంచిగా మేపినాం అనుకో, దానా అవన్నీ కరెక్ట్ పెడితే 3 లీటర్ల దగ్గర ఇస్తాయి. ఇక మనం నార్మల్గా గడ్డి అలాంటి సిచ్యువేషన్ ఉంటే 1.5 లీటర్ వస్తుంది అక్క. సో సగం ఫుడ్కే అయిపోతుంది ఇక వాటికి. ఉంటది, దేని పెట్టుబడి దానికే ఉంటది ఇంకా. కదా. సో కానీ అది కూడా చాలా కష్టమైన పని. ఇష్టం అక్క నాకు. బర్రెలు చూసుకోవడం చాలా ఏ టెన్షన్స్ ఉండవు అక్క. టైమింగ్ అంటూ ఉండదు. మనం ఒక జాబ్ చేస్తే ఆ టైంకి వెళ్ళాలి, ఈ టైం పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రశాంతంగా దాంట్లో తీసుకొని పోవుడు, ఆ పొలంలో మేపుడు, అది మన ఇష్టం. మనకు అంత చేత కానప్పుడు గడ్డేసుకొని ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. వేరే జాబ్లో అయితే లీవ్ పెడితే ఎన్ని తిట్లు తిడతారు అక్క. నేను కూడా జాబ్ చేసిన, కష్టం అంటే కష్టం అక్క. సుక్కలు చూపించిరు ఇక. ఈ జాబ్ అంతా కాదని ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఇంట్లో ఉంటే మా డాడీ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో నువ్వు అని నన్ను తిట్టిండు. నేను ఎదురించేదాన్ని అనమాట. ఆయన ఆనందానికి నేను ఇబ్బంది అవుతున్నా అని నన్ను మా తమ్ముడు అన్నందరినీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిండ్రు. వెళ్ళగొట్టడం వల్ల ఇంకా ఏం చేయాలో అర్థం కాక బర్రెలు కొనుక్కున్నా. ఇక ఆ టైంలో కొనుక్కొని ఇంకా అట్లా చేసుకున్న తర్వాత ఇక మా డాడీ వెళ్ళిపోయినాక అవి కాయడానికి మా మమ్మీని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని అమ్మేసుకున్నాం ఇక. సో ఈ 2 సంవత్సరాల్లో నాన్న ఎప్పుడు ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఈ రోజుటి వరకు లేదు? లేదక్క, మేము చేసినాం అక్క చాలాసార్లు ఫోను. జస్ట్ మా మమ్మీకి తోడుగా ఉంటే చాలు. ఎట్లుంటది అక్క మగ తోడు లేని ఇల్లు ఎట్లుంటది అన్నట్టుగా, అంతే. కాల్స్ చేసినాం, మెసేజ్ చాలా చేసినాం, కానీ మాకు నువ్వు నాకు వద్దు, మీరు వద్దు, నాకు వేరే ఆనందం ఉంది, వేరే ఫ్యామిలీ ఉంది చెప్పేసిండు ఇక డైరెక్ట్. సో ఇప్పుడున్న ఈ 2 సమస్యలు, అమ్మ ఆరోగ్యం ఒకటి, కేసు ఒకటి, ఈ 2 పోతే ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటి చేయాలని అనుకుంటున్నావు చెప్పు. జాబ్ వస్తే జాబ్ చేసుకుంటా అక్క. జాబ్ రాలేదనుకో మళ్ళీ బర్లను కొనుక్కొని అదే వేసుకుంటా. అయితే జాబ్, లేదంటే ఇది. ఓకే. సో ఏదైనా మంచి కామెడీ షో వస్తే కామెడీ షోకి వెళ్తా అక్క. జబర్దస్త్ అంటే నాకు, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే షో ఏది ఉందంటే అది జబర్దస్తే అక్క. వేరే ఏం చూడ, ఏ ప్రోగ్రామ్స్ చూడ, ఏ సినిమాలు అంతా చూడను, కానీ జబర్దస్త్ ఒక్కటి బాగా చూస్తుంటే. నేను 8th లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. సో జబర్దస్త్కి వెళ్ళాలన్నా? ధనరాజ్ అన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ప్రోగ్రామ్. ఎవరిష్టం నీకు? నాకు అందులో అంటే సుధీర్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఎవరు ప్రెసెంట్? అభి. జాబ్ అనేది ఒక గవర్నమెంట్ అయితేనే చేయాలని అనుకుంటున్నావా? అంతే, ప్రైవేట్ చేయాలనుకోవట్లేదు? బాగా టార్చర్ చూపించిరు అక్క. ఏం చేసేదాన్ని ప్రైవేట్? అపోలో ఫార్మసీలో వర్క్ చేసిన అక్క నేను. మార్నింగ్ 7 to night 8. బాగా అసలు పిక్కింగ్ అనమాట, నడుస్తూనే ఉండాలి. బాగా బాస్కెట్స్ ఇస్తారు, చేయికి వేసుకోవాలి, నడవాలి. ఒక 1.5 year దాకా చేసిన. ఇంకా బక్కగా అయిపోయి చాలా బ్లాక్ అయి బ్లడ్ లేదు బాడీలో. నడవడం వల్ల బ్లడ్ అంతా అయిపోయింది. ఇంకా మా మమ్మీ తిట్టింది, వద్దు నువ్వు చేసి సంపాదన నాకు వద్దు, చాలు నువ్వు మంచిగా ఉంటే చాలని అన్నది. ఇక నేను కూడా ఆలోచించుకున్నా. తిట్టేది అక్క, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు హాలిడే ఇచ్చేవాళ్ళు కాదు. నీకే ఉందా రోగం, ఎవరికన్నా వస్తుందా, నువ్వు డుమ్మా కొట్టడానికి అబద్ధాలు చెప్తున్నావు అని తిట్టేవాడు సార్. ఇంకా ఇక ఎందుకు ఇవన్నీ అనిపించి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తర్వాత బర్లను తీసుకొని. సో ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏమైనా ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఫాలోవర్స్ తగ్గారా పెరిగారా? పెరిగిరక్క. ఇంకా పెరిగారు అంటే నీకు చాలా మంది ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఏమని అంటుంటారు కమెంట్స్ నీ షార్ట్స్ కింద, నీ రీల్స్ కి ఏం పెడుతుంటారు? బాగుంటాయి, నువ్వు న్యాచురల్ గానే చెయ్యి అంటే. నేను డ్రెస్సింగ్ కూడా అంత మంచిగా చేసుకోను కదా అక్క. ఏ డ్రెస్ లో ఉంటే అదే డ్రెస్ లో చేస్తుంటా. కొంతమంది ఏమో నువ్వు ఇలాగే చెయ్యి, ఇలాగే బాగుంది అంటారు. మంచి డ్రెస్ వేసుకొని ఏమైనా వేస్తే నువ్వు ఇలా రెడీ అయితే బాగాలేవు, నార్మల్గానే బాగుంటావు, నార్మల్గానే చేయి అంటారు. కొంతమంది ఏమో అట్లా బిచ్చప్ దాంట్లో బట్టలు వేసుకోకుంటే మంచిగా వేసుకొని చేయొచ్చు కదా అని అంటారు. ఇంకా కొంతమంది అందరు మైండ్ సెట్ ఒకటేలాగా ఉండదు. బ్యాడ్ కామెంట్స్ పెడతారు అక్క, ఇంకా గలీజ్గా ఏమేమో పెడతారు. ఇక డిలీట్ చేస్తా, ఎందుకంటే మా ఇంట్లో చూస్తే మంచిగా ఉండదు కదా. కొన్ని మా తమ్ముళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసి పెడతారు, ఇంకా ఇది డిలీట్ చేయి అని చెప్పేసి. కొన్ని ఇంకా గలీజ్గా పెడతారు అక్క. సో నెక్స్ట్ టైం నుండి కమెంట్స్ అన్ని ఆఫ్ చాలా వరకు ఆఫ్ చేసేసిన అక్క. ఇంకా చాలా గలీజ్గా పెట్టేసరికి నాకు కూడా అవి చూడడం వల్ల కూడా నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కామెంట్స్ ఆఫ్ చేసేస్తున్నా చాలా వరకు.
చాలా వీడియోస్కి ఆఫ్ చేసేసిన. ధైర్యంగా ఎంత స్ట్రాంగ్గా ఎప్పట్లాగే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నీకు నువ్వే రీఛార్జ్ చేసుకో. చేసుకుంటక్క. నీకు నువ్వు రీఛార్జ్ చేసుకో. సమస్యకి సొల్యూషన్ వెతుకు. ఎక్కడ దొరుకుతుంది? నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, ప్రాబ్లం గురించి ఆలోచిస్తే అది ఎక్కువే అవుతుంది. ఆ ప్రాబ్లం గురించి సొల్యూషన్ ఆలోచిస్తే అక్కడ తగ్గిపోతుంది. ఓకేనా? సో అలా ఆలోచించి సో ముందుకు ఎలా వెళ్ళాలి, దేనికి అప్లై చేసుకుంటే మంచిగా వస్తుంది, కోర్సు నేర్చుకోవడం, తర్వాత నువ్వు మంచిగా కామెడీ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు నువ్వే కామెడీని క్రియేట్ చేసుకొని ఫస్ట్ నువ్వు దాని మీద కూడా ఫోకస్ చేస్తూ నీ డిప్రెషన్ నుంచి నువ్వే బయటికి రావాలి. ఓకే? మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా అనేది సెకండరీ. ఆ ఆలోచన తీసేయి. ఎక్స్పెక్టేషన్స్ కూడా మన థింకింగ్ లెవెల్స్ని కిల్ చేసేస్తుంది కదా. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోవద్దు. నీకు నువ్వు నీలో ఎంత టాలెంట్ ఉంది, నేను ఏం చేయగలను, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, ఇప్పుడు ఉన్న ఈ సమస్యని నేను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, నేను దీని నుంచి ఎలా బయటికి రావచ్చు, ఇది నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? సో నీకు అన్నిటికీ ఆన్సర్ నీకే దొరికేస్తుంది. నీ కామెడీ ఎంత ఇంట్రెస్టో, నీకు ఏం చేయాలని ఉందో. ఇప్పుడు మేము యాంకర్గా చేస్తున్నాం, మంచి నేమ్ ఉన్న ఛానల్ కదా. అవునక్క. మహా అయితే మాకు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? మేము మంచిగా రెడీ అవుతాం, కెమెరా ముందు కూర్చుంటాం, ఒక్కొక్క క్రియేటర్స్ని చేస్తాం, సెలబ్రిటీస్ని చేస్తాం, ఎవరెవరినో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు కనిపించే మొహాలే మావి. ఏదో ఒక దాంట్లో ఓల్డ్ వీడియో చూస్తా 3-4 డేస్ ఇంటర్వ్యూ చేయకపోయినా ఏదో ఒక దాంట్లో మా దాంట్లో వేస్తూ ఉంటారు. అలాంటిది మాకే ఇంత కొంచెం ఫాలో అవుతున్నప్పుడు నిన్ను ఇష్టపడే వాళ్ళు మాకన్నా, మేము డైలీ కనిపించే మాకన్నా నువ్వు చాలా న్యాచురల్గా ఉన్నా, డ్రెస్సింగ్ బాగాలేకపోయినా వాళ్ళు అనుకునే విధంగానే అనుకుందాం. డ్రెస్ సెన్స్ లేకపోయినా, మేకప్ లేకపోయినా, నీకు నువ్వు మంచిగా నిండుగా బట్టలు వేసుకుంటూ చాలా ట్రెడిషనల్గా న్యాచురల్గా చేస్తున్నావు అంటే ఎవరికి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు చెప్పు? నాకే ఎక్కువ ఉన్నారు అక్క కదా. సో మరి నీకు అంత ఫాలోవర్స్ ఉండేటప్పుడు నువ్వు ఇంకా క్రియేటివ్గా, ఇంకా కామెడీగా వీడియోస్ చేస్తే అప్పుడు ఇంకా పెరుగుతారు కదా. సో అప్పుడు నువ్వు అనుకున్నది జనాలకి నువ్వు ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి నీ టాలెంట్ చూపించుకునే బదులు నీకు నువ్వే ఫ్యాన్స్ని, ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకుంటున్నావు కదా. అవునక్క. అంటే ఆల్రెడీ అదంతా కూడా నువ్వు ఎంత మనీ సంపాదించినా మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు, అంతమందికి నీ వీడియోస్ రీచ్ అవుతుంది, నిన్ను లైక్ చేసేవాళ్ళు, నువ్వు చేసే వీడియోస్ ఇష్టపడే వాళ్ళు అంతమంది జనాలు ఉన్నారు, అంత ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఇంకా ఇంతకన్నా నీకు ఇంకేం కావాలరా? ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా ఆ ఒక్క చిన్న సమస్య దగ్గర నువ్వు ఆగిపోయావు అనుకో, అక్కడే ఉండిపోతాం మనం, ఇంకా ముందుకు వెళ్ళలేం. సో ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచి నేను ఇప్పటి నుంచి నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను, నీ వీడియోస్ చూస్తాను, చేంజ్ వచ్చిందా రాలేదా చెక్ చేస్తాను. ఓకే అక్క. ఓకేనా? ఈ రోజు నుంచి నీలో ఎంత కామెడీ ఉందో, 2 years బ్యాక్ ప్రిన్సెస్ సిరి ఎలా ఉందో బరెలక్క, ఇప్పుడు మళ్ళీ మాకు అదే సిరి కావాలి. ఓకే అక్క. ఓకే? ఫస్ట్ నీలో నువ్వు ప్రాబ్లం వచ్చింది కదా, నా ప్రాబ్లం దగ్గరే ఉండిపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు కదా. సో నువ్వు ముందు స్టెప్ ఒకటి, ఆటోమేటిక్గా అది కొట్టుకుపోతుంది. అర్థమైందా? 10 మంది గుర్తుపట్టే దగ్గర 1000 మంది నేను గుర్తుపట్టేటప్పుడు ఒక్కలైనా సరే సహాయం మంచిగా జరగొచ్చేమో కదా. ఓకే? సో ఈ రోజు నుంచి ఇంకా జనాల్లోకి వెళ్ళు, ఇంతే న్యాచురల్గా చేయి. కమెంట్స్ పనికి మాలిన వాళ్ళు మాత్రమే పెడతారు, పనికొచ్చేవాడు, ఆలోచించే కెపాసిటీ ఉన్నవాడు ఎవడు నెగిటివ్గా తప్పుగా కమెంట్స్ పెట్టరు. ఓకేనా? కమెంట్స్ చెయ్యరు. అలాగా ఒకళ్ళ గురించి కమెంట్స్ చేసినా, కమెంట్స్ పెట్టినా వాళ్ళు వేస్ట్ ఫెలోస్. అలాంటి వేస్ట్ వాళ్ళ గురించి ఆలోచించొద్దు. నీకు నువ్వు స్ట్రాంగ్ అవ్వు, ఏది ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు హెల్ప్ చేస్తారనో లేకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్తారనో ఆలోచించొద్దు. అగైన్ నువ్వు మళ్ళీ బ్యాక్ అవ్వు. ఓకే? ఓకే అక్క. ప్రామిస్? ప్రామిస్ అక్క. చూస్తాను మరి, ఈ రోజు నుంచి నేను చూస్తాను, రేపటి నుంచి వీడియో పడాలి మరి. ఓకే అక్క. రోజుకి ఒకటేనా ఇన్స్టాలో మంచి ఫుల్ కామెడీ వీడియోస్. ఓకేనా? ఓకే అక్క. సో ఆటోమేటిక్గా ప్రాబ్లం కొట్టుకెళ్ళిపోద్ది. ఓకే? ఓకే. సో ఇంకేంటి మరి చెప్పాలక్క? నువ్వే చెప్పాలి. ఇప్పుడు బోల్డ్ అంతా చెప్పాను, మరి నువ్వు ఇంకేదైనా చెప్పు మరి. సో సినిమాలు చూస్తుంటావా? ఎవరిష్టం? ఏ యాక్టర్ అంటే ఇష్టం? మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అక్క.
మహేష్ బాబు గారు. నా ఇన్స్టా ఐడి కూడా ఆయన మీద అభిమానంతోనే పెట్టుకున్నా. ఆయన ప్రిన్స్ కదా, నేను ప్రిన్సెస్ అని పెట్టుకున్నా. ఓహో! చాలా ఇష్టం మహేష్ బాబు అంటే. హుహుహు. ఆయనను నేను బావ లెక్క ఫీల్ అయితక్క. మహేష్ బాబు గారినా? సో మరి ఒక్కసారన్నా కలవాలనేది డ్రీమ్ అన్నమాట. ఓకే. చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచైనా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన న్యూస్ పేపర్లు వస్తాయి కదా, ఫోటో కాడికి చింపి ఒక బుక్ లో అతకబెట్టుకునేదాన్ని. ఇంత బుక్ ఉంది అక్క నా దగ్గర, ఇప్పటికీ కూడా? ఇప్పటికీ ఉంది నాతో. అయితే చాలా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకురా, ఒకసారి షూట్ చేద్దాం మరి. తీసుకొస్తాక ఖచ్చితంగా. సో మరి మహేష్ బాబు గారు బోల్డ్ అన్ని రీల్స్ ఉన్నాయి మరి. మంచి కామెడీ రీల్స్ ఉన్నాయి. ఉన్నాయి మంచి మరి అవన్నీ స్టార్ట్అప్ చేయి మరి. చేస్తాక్క, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా. ఇంకా తగ్గేదే లేదంట. అస్సలు తగ్గనక్క. వెరీ గుడ్ గర్ల్. సో ఇలాగే ఉండు, అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. సో మనం బీచ్కి వెళ్తూ ఉంటాం, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఆ వేవ్ వస్తూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇసుక మీద చాలా మంది నేమ్స్ అవన్నీ రాస్తూ అవును. ఉంటారు. ఇలా వస్తుంది, అలా పోతుంది. సమస్య కూడా అంతే, అలా వస్తూ ఉంటుంది, అలాగే వెనక్కి కొట్టుకుపోతూ ఉంటుంది. సో దాని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించి టెన్షన్ పడి, ఓకే మనం బ్యాడ్ అయిపోతున్నాము, ఇలాగ కమెంట్స్ పెడుతున్నారు, ఇలా అంటున్నారు అనేది అస్సలు ఆలోచించొద్దు ఈరోజు నుంచి. ఓకేనా? సో బాగా చదువుకో. ఇవి ఎంత చేసి జనాల్లోకి వెళ్తావో, నీ ఎడ్యుకేషన్ మీద, నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయు. సో ఏదో ఒకటి మన రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో నిలబడతాం. ఆ రోజు గురించి మాత్రమే మనం కష్టపడాలి. అర్థమైందా? సో వెరీ సూన్ మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలి, ఈ కేసు అంతా పోవాలని హార్ట్ఫుల్గా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి, నిన్ను ఫాలో చేసే ప్రతి ఒక్క పర్సన్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. థాంక్స్ అక్క. వీలైనంత తొందరగా పోతుంది అది కూడా. ఓకే, సో నువ్వు మళ్ళీ బ్యాక్ టు డూ వీడియోస్. ఓకే అక్క. ఓకేనా? ఇంకేమైనా చెప్తావా? నీ మాటల్లో కమెంట్స్ చేసే వాళ్ళకి కానీ, నిన్ను హర్ట్ చేసే వాళ్ళకి కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు ఫ్రీగా ఓపెన్గా కెమెరా ముందు, నా ముందు చెప్పేసి. కాయలున్న చెట్టుకే రాలన్నమాట. సో నా ఎదుగుదల ఓర్వలేక మీరు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి రోడ్ మీద పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి కదక్క, నాకు బ్యాడ్ కామెంట్స్ చేసేటోళ్ళు కూడా వాళ్ళ కుక్కలతో సమానమని నేను ఇప్పటి నుంచి మంచి పొజిషన్కి అయితే వెళ్తా. నా మీద ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడ్చేలా చేస్తా. సో నువ్వు బాగా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వు, జాబ్ కూడా కొడతావు. అలాంటి మంచి జాబ్ వస్తుంది. నువ్వు అనుకున్న షోస్లో కూడా ఈ జాబ్ వచ్చే గ్యాప్లో అవన్నీ ఫుల్ఫిల్ చేసేద్దాం. ఓకే, సో బీ స్ట్రాంగ్. అసలు ఈ రోజు నుంచి అసలు ఏడవకూడదు ఇంకా. ఏడవనక్క. అసలు ప్రిన్సెస్ సిరి దాంట్లో ప్రిన్సెస్, అక్కడ ప్రిన్స్, ఇక్కడ ప్రిన్సెస్. ప్రిన్సెస్ సిరి ఏడిస్తే బాగుంటుందా? బాగోదు కదా. ఎస్, సో నవ్వుతూ హ్యాపీగా ఉండు. ఓకే, ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క.